రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ కొనే వాళ్ళకైతే కొంచెం బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ముఖ్యంగా ప్రజెంట్ జిఎస్టీలో రీఫార్మ్స్ తీసుకొచ్చారు. ఆఫ్టర్ నరేంద్ర మోడీ ఆగస్ట్ 15 రోజు అనౌన్స్ చేసిన ప్రకారము జిఎస్టీలో 4 స్లాబ్ల నుంచి అయితే 2 స్లాబ్లు అయితే తీసేయడం జరుగుతుంది. దాని ప్రకారం చూసుకుంటే 350cc బైక్లు, ముఖ్యంగా 350 అంటే కెపాసిటీ ఉన్న బైక్లు అయితే అంటే ఎక్కువ సీసీలు ఉన్న బైకులు పెరగడం జరుగుతుంది. రేట్లు బాగా పెంచుతున్నారు. అంటే ఇంచుమించు 40% అయితే రేట్లు పెరగొచ్చని అయితే జిఎస్టీ వేస్తారని అయితే ప్రజెంట్ చెప్పడం జరిగింది. అంటే ఇంచుమించు అన్ని బైక్లకు, చిన్న బైక్లకు కానీ పెద్ద బైక్లకు కానీ ఇంచుమించు 28% అయితే మాత్రమే జిఎస్టీ ఉండేది. కానీ కొత్తగా వచ్చిన రీఫార్మ్స్ ప్రకారం రాయల్ ఎన్ఫీల్డ్ ఒకటే కాదు, 350cc బైక్లు ఏవైతే ఉన్నాయో వాటికి 40% అయితే జిఎస్టీ వేస్తామని అయితే న్యూస్ అయితే వస్తుంది. ప్రజెంట్ ఉన్న వాటికి ఇప్పుడు ప్రజెంట్ అయితే నార్మల్ జిఎస్టీ ఉంది. కానీ కొన్ని డేస్ తర్వాత అంటే 350cc అంతకన్నా ఎక్కువగా ఉన్న సీసీ బైక్ అయితే ఇంచుమించు 40% జిఎస్టీ వేయడం జరుగుతుంది. సో రేట్లు అయితే చాలా పెరగడం జరుగుతుంది. ప్రజెంట్ అంతకన్నా 350cc కన్నా తక్కువ ఉన్న బైక్లకు మాత్రం ఆటోమేటిక్గా 18% జిఎస్టీ మాత్రమే వేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నార్మల్ బైక్స్కి తర్వాత కొంటే లాభం ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి బైక్ ఇప్పుడు కొంటేనే కొంచెం లాభం ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత అయితే 40% జిఎస్టీ అయితే పడుతుంది. సో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనేవాళ్ళు అంటే ఈ 2-3 మంత్స్ లోపలనే కొంటే కొంచెం మీకు బెనిఫిట్ అవుతుందని అయితే ఎక్స్పర్ట్స్ చెప్పడం జరుగుతుంది.